హలో, మేడం చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూన్సీ మీటింగ్ ఖమ్మం డిస్టిక్. వైరా కాన్స్టిట్యూన్సీ అబ్బా, మనం మీ దగ్గరనే సీఎం మీటింగ్ పెట్టింది. ఎదురు పెట్టింది. మా ఎందు పండగ ఒక్క ముచ్చట పండగ చేసుకురా మీరు నిన్న? చెప్పడం అంటే చేసేవాడు మేడం. ఏమైంది? ఏమైంది ఏంటంటే మాకు వచ్చింది రాలేదు మేడం. అయ్యో, రాలేదా రుణమాఫీ? మీకు జరగలేదా? కాలేదు మేడం, నేను పక్క కాంగ్రెస్ మనిషిని కూడా రాలేదు. కాంగ్రెస్ మనిషివా నువ్వు? ఆయన రాలే. ఈసారి గ్రామ పంచాయతీ ఉంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇక్కడ తోటి పోదు కదా. ఓ, ఆయన పర్లేదు మేడం. ఆయన బాగా పట్టలేదు, మిగతా వాళ్ళకని ఇయ్యాలి కదా. అది మీకు ఎంత రుణమాఫీ ఉంది చెప్పండి? నాకు 2 లక్షలు ఉందండి. 2 లక్షలు. మరి నిన్ననే అయింది. మొన్న అంటే ఇలా ఎంత 17వ తేదీ అంటే మీకు 15 ఆగస్టు రోజే కావాలి కదా. నేను ఈ రోజు మండలానికి పోతే రాలేదండి, తీసుకొస్తలేమని అడిగాను. ఏం చెప్పిరు మీరు? ఏవో దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు ఏం చెప్తారు? ఆన్సర్ ఏం చెప్పిరు? వస్తుందని మాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పాను మేడం. ఇన్ఫర్మేషన్ లేదంటనా? వాళ్ళకట ఇన్ఫర్మేషన్. ఇది మీకు బ్యాంకుల దగ్గర నోడల్ ఆఫీసర్ని పెట్టిరా? అంటే మీలాంటి వాళ్ళకి డౌట్లు అన్నీ ఉంటే ఎందుకు రాలేదు అసలు మాకు ఏమంటుండు? మీరు సోమవారం రాయండి అంటుంది. సోమవారం కూడా రాయండి, మంగళవారం రాయండి, ఎందుకు వచ్చారా అంటాడు. ఓహో, పోయొచ్చిర్రు ఆల్రెడీ బ్యాంకుల దగ్గరికి. ఇంకా మేడం మీ ఊర్లో, మీది వైరా కాన్స్టిట్యున్సీ అంటారు కదా, మీ ఊరు ఉంటుంది కదా, మీ ఊర్లో ఎంతమందికి అయి ఉంటుంది? అంటే ఒక ఇంత లోన్లు ఉంటాయి కదా, మీ ఇంటి పక్కలు వెనుకోలు నువ్వు అడిగితే ఒక అంచనా కొద్దాము, ఎంత పర్సెంట్ మీ ఊర్లో అయి ఉంటుంది? మేడం సగం మంది కూడా కాలేదు మేడం, దాదాపుగా మామూలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గంతగనం దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పిండు. ఇలా ప్రపంచ వేదికలో కూడా ఆయన ఏ సభలో చేసినా కూడా ప్రపంచంలోనే మేము చాలా గొప్పోలము, మేము చేసిన రుణమాఫీ ఎవ్వరు చేయలేదని చెప్తున్నాడు కదా. మరి మీకు ఏమనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే? వాయిస్ బ్రేక్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం అన్నాను కానీ మీ ఆవేదన కనపడుతుంది అలా మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, నమస్తే తమ్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మెదక్ జిల్లా నుంచి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం 2 లక్షల పైన ఉంటే 10 పైసలు కడితే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అవును మేడం. లిస్ట్లో పేరు రాలేదు. బ్యాంకు దగ్గరకు పోతే ఏం చెప్పారు? మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోతే ఏం చెప్పారు? అగ్రికల్చర్ ఆఫీస్ మళ్ళీ లిస్ట్ వస్తుందంటనా? అవును మేడం, అట్లా చెప్పారు. మరి ఆగస్టు 10 కాదు, ఆగస్టు 15కి అందరికి చేసినామన్నారు కదా, మళ్ళీ లిస్ట్ వచ్చాడు ఏంది? అదే మేడం, అంతకుముందు కేసీఆర్ పీరియడ్ కూడా ₹1,00,000 తమ్మి జర మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ వస్తుంది. కొంచెం సిగ్నల్ దగ్గరకు వచ్చి మాట్లాడవా? కేసీఆర్ 1 లాక్ ఉన్నది. ఎంత ఉన్నా సరే ఆయన చేయాలనుకున్న 1 లాక్ చేసిండు. అయితే వీళ్ళు లేదు, ఒకటి మాత్రం కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు గైడ్ లైన్స్లోనే పెట్టారు కదా 2 లక్షల రుణమాఫీ, ఆ పైన 2.5 లక్షలు ఉన్నాయి, 2,10,000 ఉండని, అవి ముందు మీరు బ్యాంకులో జమ చేస్తే మీకు రుణమాఫీ అవుతుంది అన్నారు. కాకపోతే ఇక్కడ నాకు ఇంతకు ముందు వేరే కాలర్ మాట్లాడిండు, అట్లా వాళ్ళ ఊర్లో 20 మంది జమ చేసిరట. పైన పైసలు ఉంటాయి కదా, 20 మందికి పైన వాళ్ళు దాదాపు 20 రోజుల పైననే అయిందట. వాళ్ళు జమ చేసి కూడా వాళ్ళకి రుణమాఫీ కాలేదట. అవును మేడం. పోనీ మీ బ్యాంకు దగ్గర ఏదో నోడల్ ఆఫీసర్ని ఎవరినో పెడతాన్నారు కదా, పెట్టిరా? వాళ్ళకి పోయి మీరు మీ బాధను చెప్పుకున్నారా? ఇప్పుడు ఫైనల్గా మీరు ఏమనిపిస్తుంది మీకు? తర్వాత మళ్ళీ లిస్టులు ఇచ్చి మళ్ళీ రుణమాఫీ చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? మాకు అసలు నమ్మకం లేదు మేడం. మీ ఆవేదన అర్థమైందండి. మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ వాయిస్ చాలా కట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మాది నాగర్కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్. చెప్పండి మేడం, మాకు 2 బ్యాంకులలో క్రాప్ లోన్ ఉంది. 2 బ్యాంకులలో ఉంది? అవును మేడం. ఏ బ్యాంకులో ఉంది? సెంట్రల్ బ్యాంక్లో ఉంది, ఎస్బీఐలో ఉంది మేడం. ఓకే, ఇప్పుడు 2 బ్యాంకులలో ఉన్నవి 2 మాఫీ అయినాయా? లేదు, కాలేదు మేడం. అది ఇప్పుడు కాదు, రెండిట్లలో ఉన్నాయి కాలేదా? రెండిట్లో 2 బ్యాంకులలో అంటే నీ పేరు మీద ఒకరిది నీది ఉంటుంది, ఇంకొకరిది ఎవరిది ఉంది? మా వైఫ్. ఓకే, చెరొక బ్యాంక్లో ఉంది. మరి ఎంతెంత ఉంది?
మేడం మా డిఫరెంట్ కలిపి 4 lakhs వస్తుంది మేడం. ఉమ్? 4 lakhs ఉంది మేడం. మీ ఇద్దరు కలిపి 4 lakhs ఉన్నాయి, అవును మేడం. 2 lakhs ఉన్నాయి, 2 days. 2 lakhs ఉన్నాయి. మీ ఇద్దరికి కూడా కాలేదు. కారణం ఏందనుకుంటున్నారు మరి కాకపోవడానికి? మీరు అడిగినరా పోయి బ్యాంకులో కానీ, లేదంటే మీరు ఏవో ఆఫీస్ కొని అడిగినరా మీరు? అడిగిన మేడం 2 lakhs పైన ఉంటే మిగతా కట్టాలన్నారు. పైన పైసలు అయితే కట్టాలి. వాళ్ళు గైడ్లైన్స్లో కూడా పెట్టిరు ఆ విషయం. ఎందుకంటే 2 లక్షల పైన రుణమాఫీ ఏదైతే ఉంటుందో రుణము, దాని పైన పైసలు తీసుకెళ్ళి డిపాజిట్ చేయాలి బ్యాంకులో, అయితే మీకు రుణమాఫీ అవుతుందని చెప్పారు. బట్ కొన్ని చోట్ల ఏ బ్యాంకులకు అన్ని బ్యాంకులకు అంటే ప్రైవేట్ బ్యాంకులు మినహాయిస్తే మిగతా మీరన్న సెంట్రల్ బ్యాంక్ వస్తుంది రుణమాఫీ, ఎస్బీఐ కూడా వస్తుంది రుణమాఫీ. అంటే మీది ఈ బ్యాంకులో సపోజ్ సెంట్రల్ బ్యాంకులో ఎంత ఉంది చెప్పండి, మొత్తము వడ్డీతో కలిపితే ఎంత ఉంది? ఆ 2 lakhs పైన డబ్బులు ఉన్నాయి కదా, అవి కట్టాలి పైవి. తర్వాత ఎస్బీఐలో ఎంత ఉన్నాయి? 1 lakh పైన. అయితే ఈ 1 lakh పైన ఉన్న వాటికి కట్టాల్సిన పని లేదు మీకు. ఇప్పుడు మీ ఎస్బీఐలో మీ భార్యదా? అవును మేడం. మీ భార్య పేరు మీద ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పని లేదు. మీరు ఏదైతే సెంట్రల్ బ్యాంక్లో డబ్బులు తీసుకున్నారో 2 lakhs పైన ఉందో ఆ పై అమౌంట్ కట్టాలి. మీరు ఎస్బీఐలో కట్టాల్సిన పని లేదు, ఎందుకంటే అది 1 lakh పైనే ఉందన్నారు కాబట్టి అవసరం లేదు. 2 లక్షలు దాటితే మాత్రం కట్టాలి. మీరు ఆ సెంట్రల్ బ్యాంక్లో వెళ్ళి ఆ పై డబ్బులు కడితే, ఒకవేళ వస్తే వస్తుంది, పూర్తి స్థాయిలో చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న నేను కాల్స్ తీసుకున్న విషయంలో చూస్తే, మిగతా కాల్స్ మాట్లాడిన విషయం చూస్తే కట్టిన వాళ్ళకు కూడా రాలేదు. మేబీ ఎందుకైనా మంచిది పై డబ్బులు కట్టి ఎదురు చూడొచ్చు. అది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు.